రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్య భాగాన్ని చదువుదాం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? చాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ యాకోబు అనే దైవజనుడు సంఘములో ఉన్న దేవుని బిడ్డలకు ఈ పత్రిక ద్వారాగా ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు ఒక్కడే అని భూలోకములో ఉన్న ప్రతి దయ్యాలు నమ్ముచూ ఉన్నవి. నీవు నమ్ముతూనే ఉన్నావు, మంచిదే. కానీ నీలో క్రియలు ఉండాలి. క్రియలేని విశ్వాసము వ్యర్థము, నిష్ప్రయోజనమైనది. క్రియలేని విశ్వాసము. మనము ప్రార్థన చేస్తాము, కానీ ప్రార్థనకు తగినట్లుగా మన జీవితము ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు మనం ఎంతో భక్తిగా, భయముగా, వణుకుతో, విధేయతతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. ఆమేనన్న తర్వాతి కూడా మన ప్రార్థన ఎంత వినయముతో చేశామో, ఎంత విధేయతతో చేశామో, ఎంత భయముతో చేశామో, ఎంత నీతిగా చేశామో, ఆ తదనంతరము నీవు కూర్చున్నా, నిలుచున్నా, పండుకున్నా, మాట్లాడినా, ఎక్కడ ఏ పని చేసినా అందులో నీ ప్రార్థనకు తగినట్లుగా నీ క్రియ కనబడాలి. నీ విశ్వాసానికి తగిన ఫలాన్ని ఇతరులు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మావు, దయ్యం నమ్మింది, ఏమి తేడా ఉండదు. కానీ మనలో క్రియలు ఉన్నప్పుడు, ఆ క్రియలు బయటి వాళ్లకు ఆశీర్వాదకరముగా ఉన్నప్పుడు, ఇతరులకు దీవెనకరముగా ఉన్నప్పుడు, ఇతరులకు ప్రోత్సాహకరముగా ఉన్నప్పుడు, ఇతరులను బలపరిచేదిగా ఉన్నప్పుడు, ఇతరులను ధైర్యపరిచేదిగా ఉన్నప్పుడు, ఇతరులను విశ్వాసములోనికి ఉజ్జీవపరిచేటట్లుగా నీ జీవితము, నీ క్రియలు ఉన్నట్లయితే అప్పుడు దేవుని దగ్గర నీకు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతావు. ఆమేన్, హల్లెలూయా. కనుక క్రియ లేకపోతే నీ విశ్వాసము వ్యర్థమే. చాలామంది అయ్యా నేను దేవుని నమ్ముతున్నాను అంటది, కానీ ఆమె మందిరానికి రాదు. అమ్మా, మన సారు 3 నెలలు దేవుని యొక్క శరీరములో పాలు పుచ్చుకోక, దేవుని రక్తాన్ని తాగక, ప్రభు యొక్క బల్లా సంస్కారములో పాలు పంపులు పొందక, మీ ఆయన దేవుడు ఆశీర్వదించిన పాత్ర కంటే గొప్పోడని ఫీల్ అవుతూ ఉండు. హల్లెలూయా. వాక్యాన్ని మించి వెళ్ళిన ప్రతి ఒక్కడు దుష్టుని చేతిలో ఉన్నాడని గుర్తు పెట్టుకోవాలి. వాక్యాన్ని మించిన ప్రతి ఒక్కరూ దుష్టుని చేతిలో ఉన్నారు. వాని చేతిలో ఉంటే వాడు నిన్ను ఫుట్బాల్ వాడేస్తాడు, కబడ్డీ వాడేస్తాడు. క్రియలేని విశ్వాసం వ్యర్థం. దేవుణ్ణి ప్రేమించటమే మాత్రమే కాదు, నేనున్నాను. ఎవరినైనా ప్రేమిస్తే ఏం చేస్తాను? నా దగ్గర ఏది విలువైనదున్నా అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాను. అవునా కాదా? ఇప్పుడు నాకు దినకరణ అంటే ఇష్టం. నా దగ్గర శ్రేష్టమైనది ఏది ఉన్నా నా కాడు ఉండటం కంటే వానికి ఇస్తే నా ప్రేమకు అర్థం ఉంది, నా ప్రేమ నిజమైనది, నా ప్రేమ శ్రేష్టమైనది, నిస్వార్థమైనది అని నేను దినకరణకి ఇస్తాను. ఏ వ్యక్తి అయినా ఎవరినైనా ప్రేమిస్తే ఏ లాభము ఆశించడు, ఏది స్వార్థాన్ని కోరడు ప్రియులారా. అందుకనే భక్తుడైన యాకోబు అంటూ ఉన్నాడు, దయ్యాలు నమ్మాయి, నువ్వు నమ్మావు, ఏ తేడా లేదు. కానీ మనలో విశ్వాసము ఉండాలి. ఆ విశ్వాసానికి తగిన క్రియా జీవితాన్ని మనము జీవించాలి. అబ్రహాముకు ఎప్పుడు 75 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు వచ్చి అబ్రహాముతో
నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాను. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. అప్పుడు శారమ్మకు 60, ఈయనకేమో 75, ఆమెకు 60. అప్పుడు దేవుడు వచ్చి నేను మీకు సంతానం ఇస్తా అంటే వాళ్ళు నవ్వుతారు. నవ్వినా కానీ దేవుడు ఇది జరుగుద్ది అని చెప్పి వెళ్ళిపోతాడు. మరలా దేవుడు ఎప్పుడు వస్తాడు వాళ్ళ దగ్గరికి? అబ్రహాముకు 99 సంవత్సరాలు వచ్చేటప్పటికి, ఈమెకు 90 సంవత్సరాలు వచ్చేటప్పటికి దేవుడు వచ్చి, ఇదిగో మరుసటి ఏట ఈ కాలములో ఈ ఋతువులో మీకు నేను కుమారుణ్ణి ఇవ్వబోతున్నానంటాడు. 90 సంవత్సరాలప్పుడు ఆమె, 100 సంవత్సరాలప్పుడు అబ్రహాము, ఇద్దరు కలిసి ఓ కుమారుణ్ణి కంతారు. ఆ వయసులో 100 సంవత్సరాలకు పిల్లలు పుడతారంటే భూమి మీద ఏ మానవుడు నమ్మడు. కానీ అబ్రహాము నమ్మాడు. ఎందుకు? పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన ఏదైనా చెయ్యగలిగిన దేవుడు అని నీవు నేను నమ్మాలి ప్రియులారా. కొంతమందిని అడిగితే ఎలా బ్రతకాలయ్యా, నా రెక్కాడితేనే డొక్కాడుతుంది అంటారు. మన మందిరానికి వచ్చి ఒక తల్లి ఉంది. అమ్మ మందిరానికి రారా, మందిరానికి రారా అంటే అప్పుడు పత్తిసేల కూలి, మందిరానికి రాకుండా అట్నే పత్తిసేల కూలికి పోయింది. ఆ డబ్బులు తీసుకుపోయింది, హాస్పిటల్లో పెట్టింది. ఏది బాగుంటుందండి? మందిరానికి వచ్చి కారమో కంతలో నీలో పోసుకొని తింటే బాగుంటుందా? ఎండకు ఎండి చెమటగార్చి పనిచేసి తీసుకుపోయి డాక్టర్ జోబులో పెడితే బాగుంటుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దైవ సేవకుడు మీకు ఏది చెప్పినా భవిష్యత్తును గురించిన జ్ఞానము కలిగి దేవుడు మీతో మాట్లాడిస్తాడు. మీ ఆలోచన విధానం ఎలాగుంటుందంటే ప్రకృతి సంబంధమైన అక్కరలను బట్టి, అవసరాలను బట్టి, కొరతలు, ఇబ్బందులను బట్టి మీరు వెనకడుగు వేస్తూ ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జానకమ్మ గారు మనకు పరిచయం అయినప్పుడు, అయ్యా మా పేరు వాళ్ళ పేరు ఒకటే, వాళ్ళ ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటే, మా పొలాన్ని వారి పేరు మీద పట్టా చేసేసుకున్నారు అని ఆమె చెప్పింది. ఇందాక అమ్మగారు చెప్పినట్లుగా ఆ దర్శనాలన్నీ ఆమె చెప్పాది. నేను ఒకటే చెప్పాను, ప్రభువా ప్రభుత్వంలో ఒక మార్పు రావాలి. వీరు ఎంఆర్ఓ చుట్టూ తిరిగారు, ఆర్ఐ చుట్టూ తిరిగారు, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు, పెద్ద మనుషుల్లో పడ్డారు, అనేక సార్లు పంచాయతీలు చేశారు. కానీ ఆ వ్యక్తి వీళ్ళ పొలాన్ని వీరి పేరు మీద పట్టా అవుటకు సంతకం పెట్టలేదు. ప్రార్థన చేశాను, అయ్యా ఓ కొత్త రూలు రావాలి ప్రభుత్వములో, ఓ కొత్త జీవో రావాలి ప్రభుత్వములో, ఓ కొత్త మార్పు రావాలి భూముల పైన అని ప్రార్థన చేశాము. రేవంత్ రెడ్డి గారు ఏ మార్పు ఇచ్చాడో ఏమో తెలియదు. కానీ మొన్న 5వ తారీఖు నాడు రైతు వేదికలో వీళ్ళకి చెప్పాను, నేను పలానా తారీఖున సభ జరగబోతుంది, మీరు అక్కడికి వెళ్ళండి, దేవుడు కార్యం చేస్తాడని. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, సంఘబిడ్డలారా, మనము విశ్వాసము లేకుండా ఇక్కడ కూర్చుంటే వ్యర్థము. విశ్వాసము లేకుండా ప్రార్థన చేసిన వ్యర్థము. విశ్వాసము లేకుండా ప్రార్థన చేయించుకున్న ఆ ప్రార్థన ఫలితానికి రాదు. దయ్యము నమ్మినట్టుగానే మన నమ్మకం ఉంటుంది, కానీ మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. నీలో విశ్వాసం ఉండాలి. నా దేవుడు బాగు చేస్తాడు, నా దేవుడు స్వస్థపరుస్తాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నా తల ఎత్తుతాడు, నా దేవుడు నా తోకలాంటి జీవితాన్ని తలగా మారుస్తాడు అని నీవు విశ్వసించాలి ప్రియులారా. అప్పుడు దేవుని మహిమను నేను కనులారా చూడగలము. ఆమేన్, హల్లెలూయా. గనుక యాకోబు అంటూ ఉన్నాడు, దేవుడు ఒక్కడే అని దయ్యము నమ్ముచూ ఉంది. నీవు నమ్ముచూ ఉన్నావు, కానీ నీలో విశ్వాసం ఉందా? ఆ విశ్వాసానికి తగిన జీవితము నీలో ఉన్నదా?
విశ్వాసమునకు తగినట్లుగా నీవు జీవిస్తే నీ ప్రార్థనకు వెనువెంటనే జవాబు వస్తుంది. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు గోడ తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చగా వెనువెంటనే దేవుడు ప్రవక్తతో మాట్లాడి అతన్ని నేను బాగు చేస్తాను, అతన్ని నేను స్వస్థపరుస్తాను అని దేవుడి యొద్ద నుండి వాక్కు రిలీజ్ అయింది. ప్రియులారా, ఎస్, నువ్వు ప్రార్థన చేస్తే నీకోసం దేవుడు మాట్లాడుతున్నాడా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా కోసము నీతో దేవుడు మాట్లాడాలి. అది తప్పైనా ఒప్పైనా ఆ రెండింటిని మనము స్వీకరించాలి. చాలామందికి ఉన్న బలహీనత ఏంటంటే తప్పును స్వీకరించని గారి ఒప్పును స్వీకరిస్తారు. చెడును విడిచిపెట్టరు కానీ మంచే కావాలనుకుంటారు. అదే మనలో ఉన్న క్రియకు లోపము. రెండిట్లో దేవుడు ఏది బయలుపరిచినా హ్యాపీగా తీసుకోవాలి, సంతోషముగా ఒప్పుకోవాలి. అగో, నువ్వు పలానా తప్పు చేస్తున్నావు, పలానా తప్పులో ఉన్నావు, పలానా బలహీనతలో ఉన్నావు, పలానా సమస్యతో ఉన్నావు అన్నప్పుడు, అది నిజమైనప్పుడు, అవును దేవుడు నీతో నా సమస్య కోసం మాట్లాడాడు అని నువ్వు ఒప్పుకుంటే అక్కడ నీ విశ్వాసానికి తగినట్లుగా నువ్వు ప్రవర్తించినట్లు అవుతుంది. ఒప్పుకోక కప్పుకుంటే కాదు. ప్రియులారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు అసాధ్యమైన కార్యాలను చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. 100 సంవత్సరాలకు దేవుడు ముసలాయనకు సంతానం ఇచ్చాడు. మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు. నీకు జీవితములో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నీవు విశ్వాసమునకు తగిన జీవితాన్ని జీవించాలి. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు విశ్వ నిర్మాణకుడైన యేసయ్య వైపు నువ్వు చూడాలి. నా వైపు చూడొద్దు, ఓడిపోతావు. నా వైపు చూస్తే పడిపోతావు. నా వైపు చూస్తే ఆత్మీయతలో బలహీనుడవైతావు. ఆయన వైపు చూడు, ఆయననే చూడు. నువ్వు బలవంతుడిగా మార్చబడతావు, విశ్వాస వీరుడిగా నిలబడతావు. నీ విశ్వాసానికి తగిన క్రియలు నీ బ్రతుకుల్లో కనబడుతవి. ప్రియులారా, ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే భక్తుడు ఈ రీతిగా అడుగుతూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అదేనా మనం చదివింది? స్తోత్రం. 3వ అధ్యాయం 10వ వాక్య భాగం చదవండి ఎవరైనా ఒకరు. ఒక్క నోట నుండియే ఆశీర్వాద వచనమును శాపవచనమును బయలువెల్లును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును చాలు ఊరునా. హల్లెలూయా. ప్రార్థించే మన నోరు, ప్రార్థించే మన పెదవులు, ప్రార్థించే మన ఆమేన్, హల్లెలూయా. కరోనా టైంలో ఆయన పని అయిపోయింది. అందరూ చనిపోయాడు అన్నారు. వాళ్ళు అన్న దాంట్లో ఏ మాత్రము తప్పు లేదు, సందేహము లేదు. నా పరిస్థితి అలాగనే ఉంది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు నేను చెప్పేది ఒకటే మాట, పరామర్శించడానికి వచ్చిన వాళ్ళకి, ఒకని ఆశీర్వాదము ఆయుష్షు దేవుని వశమై ఉన్నది. కరోనా చేతిలో లేదు నా ప్రాణము. నా ప్రాణము, నా జీవము యేసయ్య చేతిలో ఉంది. నేను బ్రతకాలో చనిపోవాలో డిసైడ్ చేయవలసినది దేవుడు అనే ఒక నిరీక్షణతో నేను నిండి ఉన్నాను.
ఆ టైంలో కరోనా ద్వారా చనిపోయిన నన్ను యేసయ్య బ్రతికించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవదూతను పంపి ఎదురొమ్మున 3 సార్లు కొట్టి గడ్డగట్టిన రక్తమంతా పలసబారి శరీరములో మరలా నరనరాలలో ప్రతి అవయాలలో మెదడు నుండి అరికాలు వరకు ప్రవహించేలాగా దేవుని పరిశుద్ధాత్మ కార్యము చేసింది. నీ కుటుంబ పరిస్థితి మృతతుల్యమైపోయినదైతే నా దేవుడు లేవనెత్తుతాడు. మరణము నుండి జీవములోనికి నా కుటుంబాన్ని దేవుడు దాటిస్తాడని నువ్వు విశ్వాసముతో నీ ఎదుటికి వచ్చి నీతో బలహీనముగా మాట్లాడుతున్న ప్రజలతో నువ్వు సాక్ష్యం ఇవ్వు. అప్పుడు దేవుడు ఆమేనంటాడు. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, ఒక్క నోటి నుండే మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు ఆశీర్వాదపు మాటలు పలుకుతాం, అవునా? తర్వాత మరలా శాపనార్థాలు పెడతాం. మాకు ఆ మాటలే తెలియదు అన్నట్టుకున్నారు. ఒప్పుకుంటే ఏడ మీద పడుతుందో దండగేస్తాడు అయ్యగారు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దైవజనుడు అంటూ ఉన్నాడు సంఘముతోటి, నువ్వు పలికు సత్యంత వరకు, నువ్వు బ్రతికినంత వరకు ఆశీర్వాదపు మాటలే పలుకు, కానీ శాపనార్థాలు పలుకొద్దు, శాపనార్థాలు పెట్టొద్దు, శపించొద్దు. ఒకే చూడండి, ఒక సెలివ గుప్పితే ఆ సెలిమలో ఉంటే ఉప్పు నీళ్ళన్నీ ఉంటాయి, సప్ప నీళ్ళన్నీ ఉంటాయి, లేదా తీయ నీళ్ళన్నీ ఉంటాయి, అవునా? మన నోట్లో ఏముంటాయి? శాపము ఉంటుంది, ఆశీర్వాదము ఉంటుంది, తిట్లు ఉంటాయి, దీవెనలు ఉంటాయి. అలాగుండకూడదు క్రైస్తవుడు అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, నీ ఇంటిని దీవించుకో, నా ఇంటికి దేవుడు క్షేమాన్ని ఇస్తాడని నువ్వు ప్రార్థనలో పలికినట్లుగా ఎవరన్నా వచ్చి ఏదన్నా మీ గురించి మాట్లాడినప్పుడు మాకు మంచి రోజులు వస్తాయి, మాకు మంచి రోజులు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు, మాకు మంచి స్థితి రాబోతూ ఉంది, మాకు మంచి భవిష్యత్తు రాబోతూ ఉంది అని నువ్వు మాట్లాడినట్లయితే దేవుడు, దేవుని దూతలు ఆమేనని అద్భుతాన్ని నీ బ్రతుకులో జరిగిస్తవి. ఎంత ప్రార్థన చేసినా మా బ్రతికి ఇలాగే ఉందంటే అలాగే ఉంటుంది. నువ్వు గింతే ప్రార్థన చేసినా, ఇంతగా దేవుని గురించి సాక్ష్యం ఇస్తే అంత పెద్ద కార్యాన్ని నీ జీవితంలో చూస్తావు. అందుకనే భక్తుడు అంటూ ఉన్నాడు, ఆశీర్వాదము శాపము మనం వాడకూడదు, ఆశీర్వాదాన్నే వాడాలి. ఆశీర్వాదం వాడి శాపాన్ని వాడితే మన ప్రార్థనలో పవర్ ఉండదు, మన ప్రార్థనకు శక్తి ఉండదు, మన ప్రార్థనకు జీవం ఉండదు. మన ప్రార్థన మన ఇంటిలోనే ఉంటుంది, కానీ ఇల్లు దాటి పరలోకానికి వెళ్ళదు. ప్రియులారా, ఆమేన్, హల్లెలూయా. అలాగనే బావి తీస్తే బావిలో ఉంటే మంచి నీరన్న ఉంటుంది, ఉప్పు నీరన్న ఉంటుంది. నేలకు దేవుని మాటకు లోబడే స్వభావం ఉంది, ఆకాశానికి దేవుని మాటకు లోబడే స్వభావం ఉంది. కానీ మానవుడు తన నాలుకను సాధుపరచుకోలేక తన యొక్క జీవితానికి, ఆత్మీయతకు, కుటుంబానికి ఎంతో నష్టాన్ని కలగ చేసుకుంటున్నాడు, కృపను కోల్పోతూ ఉన్నాడు, ఆశీర్వాదాన్ని కాళ్ళతో తన్నివేస్తూ ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా. అర్థమైందా అండి? దేవుని నమ్మటం కాదు, నమ్మిన మన బ్రతుకులో క్రియ కనబడాలి. మనకోడన్న ద్రోహం చేస్తే దేవుని మనస్సు కలిగి క్షమించి దేవుని చేతికి నువ్వు అప్పగిస్తే విజయము దేవుడు నీకు ఇస్తాడు. మనమే కలగ చేసుకున్నాం అనుకో, గొడవ అవుతుంది, లొల్లి అవుతుంది, అల్లరైతుంది, అవమానం అవుతుంది. పెద్దగా అది మనకు తెలిసినంత వరకు అది వ్యాపిస్తూ ఉంటుంది. దేవుని చేతికి అప్పగించి
నువ్వు ప్రార్థన చేసినట్లయితే యుద్ధం ఆయన చేస్తాడు గనక పక్కనున్నోనికి కూడా సౌండ్ వినపడదు, ఆ యుద్ధపు సౌండ్. దేవుడు చేసిన కార్యము ఆ పక్కనున్నోడంటే వాని తల్లిదండ్రులకే కావచ్చు, వాని భార్యకే కావచ్చు, తోడబుట్టిన వారికే, ఇరుగు పొరుగు వారికి ఎవరికి కూడా అర్థం కాదు. హల్లెలూయా. అది ఆత్మీయులకు మాత్రమే అర్థమవుతుంది. నువ్వు ఒకటే నిరీక్షణ కలిగి ఉండాలి, ఎన్ని రోజులకైనా నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, ఎన్ని రోజులకైనా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఎన్ని రోజులకైనా నా దేవుడు నన్ను లేవనెత్తుతాడని విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తూ విశ్వాసపూరితమైన మాటలను పలుకుతోను సాక్ష్యమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు 38 సంవత్సరముల నుండి పక్షవాయముతో ఉన్న వ్యక్తిని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేస్తాడు. 18 సంవత్సరములు నడువంగిపోయి దేవాలయములో దైవిక స్వస్థత కోసము ఎదురు చూస్తున్న ఆ స్త్రీని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి? విశ్వాస సహితమైన మాటలే పలకాలి, కానీ శాపనార్థాలను పలుకొద్దు. కొంతమంది నోట్లో ఏది పడితే అదే నములుతూ ఉంటారు, అది కూడా దేవునికి ఇష్టం ఉండదు. దేవుణ్ణి కలిగిన వ్యక్తి, దేవుణ్ణి ప్రార్థించే బిడ్డ, దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరూ నాలుకను సాధు చేసుకోవాలి. నీ నాలుకను సాధు పరుచుకోలేదనుకో, నీ కాళ్ళకు నువ్వే చిక్కు పెట్టుకుంటున్నావు, నీ ఇంటికి నువ్వే నిప్పు పెట్టుకుంటున్నావు, నీకు నువ్వే కీడును తెచ్చి రాహాని ఆహ్వానిస్తూ ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు ఒక్కడే అని దయ్యాలు నమ్ముచూ ఉన్నవి, మనము నమ్ముతూనే ఉన్నాం. తేడా ఉండాలి కదా. దయ్యం నమ్ముతుంది ఆయన ఒక్కడే సృష్టికర్త అని, ఆయన ఒక్కడే నిజదేవుడని, ఆయన ఒక్కడే నిత్య జీవానికి వారసుడని, ఆయనే పరలోక రాజ్యము ఇచ్చే దేవుడని దయ్యాలు నమ్ముతూ ఉన్నాయి. ఎలా? సేనా దయ్యం పట్టిన వాడిని యేసు ప్రభు దర్శించాడు. దర్శించినప్పుడు సమాధులలో నుండి ఆ సేనా దయ్యములు పట్టినవాడు యేసు ప్రభుకు ఎదురుగా ఉరికొస్తూ ఉన్నాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మా సమయం ఇంకా రాకముందే నీవేళ మమ్ము హింసించటానికి వస్తూ ఉన్నావు అని ఆ దయ్యాలు మాట్లాడుతూ ఉన్నవి. దయ్యానికి ఏం తెలుసు? ఈయన దేవుని కుమారుడని తెలుసు. ఈయన ఎక్కడేయగలడు? అగ్నిలో పడవేయగలడు వాటినని తెలుసుకొని దేవుని బ్రతిమలాడుచున్నవి దయ్యాలు. అయ్యా, మమ్ములను సమయం ఇంకా పూర్తి కాకముందే ఎల్లగొట్టగానే ఆ దూరములో ఉన్న ఆ పందుల్లో కన్నా మమ్మలను పంపమని దేవుణ్ణి దయ్యాలు బ్రతిమలాడుకున్నవి. దయ్యం మాట విన్న దేవుడు నీ మాట వినడా? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నీ కోసము సిలువమానుకు వ్రేలాడాడు, ఆయన నీ కోసము కొరడాల దెబ్బలు తిన్నాడు, ఆఖరి రక్తపు బొట్టును నీ కోసము కార్చి వెల చెల్లించి నిన్ను కొన్నాడు, నీ జన్మకర్మ పాపముల నుండి కడిగాడు, ఆయన నిన్ను తన సొత్తుగా చేసుకొని ఉన్నాడు. అంత త్యాగము చేసి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన దేవుడు నీవు పరిశుద్ధముగా జీవించి పవిత్రముగా బ్రతుకుతో ప్రార్థన చేస్తే ప్రతి క్షణము నిన్ను పలకరిస్తాడు. ఎవరికి ఆ అనుభవం వద్దన్నట్టుగా మాకు సేనాదయ్యంలాగా పందుల్లాగా పోతాం అన్నట్టుగా గుస్సుర్రు. ఆయన ప్రతి క్షణము మిమ్మలను పలకరిస్తాడంటే ఒక్కలన్న సప్పట్టు కొట్లే, ఆమెనల్లే, నోరు ఫెవికాల్ పెట్టుకున్న వాళ్ళలాగా కూస్తున్నారు. హల్లెలూయా. కేసీఆర్ మాట్లాడతాడంటే సంకలు కొడతారు, చిరంజీవి మీ ఇంటికి వస్తాడంటే ఎగిరి డ్యాన్స్ చేస్తారు, నయనతార వస్తుందంటే ఇల్లంతా సెంటు కొట్టి అలంకరిస్తారు,
జీవము కలిగిన దేవుడు, సృష్టికర్త అయ్యున్న తండ్రి ప్రతి క్షణము నీతో ఉండి నీతో మాట్లాడుతాడంటే స్పందన లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, మన క్రియకు తగినట్లుగా మన విశ్వాసం ఉండాలి. విశ్వాసానికి తగిన క్రియలు మనము చేస్తూ ముందుకు వెళ్ళాలి. అబ్రాహాము తనకొక్కడైన కొడుకును 100 సంవత్సరాలప్పుడు ఇస్తే, ఇదిగో అబ్రహామా, నీకు ఇచ్చిన కొడుకును నాకు మోరియా పర్వతము మీద బలి ఇవ్వాలంటే, శారమా, దేవుడు మనకిచ్చిన ఇస్సాకును బలిగోరాడని శారమ్మతో సంప్రదించలే, చింతించలే, చెప్పుకొని బాధపడలే, ఏడవలే. పనోలను తీసుకుండు, కట్టెలు తీసుకుండు, కత్తి తీసుకుండు, నిప్పు తీసుకుండు, 3 దినాలు ప్రయాణమై మోరియా ప్రాంతానికి వెళ్ళి దేవుడు చెప్పిన ఓ ప్రత్యేకమైన ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద కాళ్ళు చేతులు కట్టి వేసి బలిపీఠమును కట్టి కత్తి లేపి వధించబోతూ ఉండగా దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. నీకు ఒక్కడైనా కొడుకును నాకు ఇయ్యటానికి వెనుదిరగలేదు. నీ విశ్వాసములో క్రియ ఉన్నది. నీ క్రియకు తగిన విశ్వాసాన్ని నువ్వు వ్యక్తపరిచావు. నీ భక్తిని నేను మెచ్చాను. నువ్వు నన్ను నమ్మావు గనుక నీవు నీతిమంతుడవు అని అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. నమ్మాలి, దయాల్లా కాదు. క్రియలతో కూడిన నమ్మకము, విశ్వాసముతో కూడిన నమ్మకము. మన నోట విలువైన మాటలుండునుగాక, మన నోట ఆశీర్వాదకరమైన మాటలుండునుగాక, మన నోట రాజాజ్ఞలను మార్చేసే దృఢమైన విశ్వాసపు పలుకులను పలుకుదుముగాక. ఎస్తేరు వలె చరిత్రను తిరగరాసే వాక్శక్తిని దేవుడు మనకిచ్చునుగాక. దానియేలు వలె రాజ్యాంగమును మార్చగలిగిన అభిషేకమును యేసు నామములో మనము పొందుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. నీ నోటిలో ఉంది దేవుని శక్తి, నీ నోటిలో ఉంది దేవుని పవర్, నీ నోటిలో ఉంది దేవుని ఆశీర్వాదం, నీ నోటిలో ఉంది దేవుని కృప, నీ నోటి ద్వారా విడుదలవుతుంది దేవుని మహిమ. ఆమేన్, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, ఇది మొదలుకొని యేసు నామములో నేను చెప్పుతూ ఉన్నాను, పలుకును శుభవచనాలు, అవి నీకు ఆశీర్వాదకరమైన కంచెగా నా దేవుడు మారుస్తాడు. సేరూబులను కేరూబులుగా నీకు తోడుగా ఉంచుతాడు. ఈ ఆత్మీయ అరణ్య యాత్రలో ఆయనే నీకు కన్న తండ్రిలాగుంటాడు. ఆమేన్, హల్లెలూయా. మన నోట నుండి ఇది మొదలుకొని శాపవచనాలు సమాధవునుగాక. అందరు అన్నారా? కొందరే అన్నారా? లింగమ్మ గారు చెప్పాలి. అందరు అనేశారా? మరి మీ తలకాయ రాలేదుగా. ఇంటికి పోయినాక తలుపు దగ్గరేసి దేవుడి కంటే మనకి ఎక్కువ ఏముందని ఏం కత్తది? లేలియా. ముంజ కత్త, గీస కత్త తీసుకో.